యోగా అనేది మనకి మానసిక ప్రశాంతత కొరకు ప్రస్తుతం ఉన్న కాలంలో అన్ని ప్రశ్నలకి అన్ని సమస్యలకి ఒక సాధనంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యోగా చేయడం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది అందరిది కూడా. ఈ బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు కూడా మానసికంగా సమస్యలకు గురవుతున్నారు. దాంతోపాటు వాళ్ళకి స్ట్రెస్ మనోవేదన బాగా అవుతుంది. దానికి తోడు ఈ రోజుల్లో ఈ మీడియా, ఈ ఆన్లైన్ మొబైల్స్ చాలా ఎక్కువైపోయాయి. దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ గురవుతున్నారు. ఈ స్ట్రెస్ గురి కావడం వల్ల అన్ని చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా కనబడుతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కొరకు మనం రోజు పొద్దున ఒక అరగంట యోగా చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే ఉద్దేశంతోనే మన భారతీయ చరిత్ర పూర్వం నుంచి వస్తుంది. మనకు భారతీయులకే ఒక వరమైనటువంటి యోగా అనేది. యోగాలో మనం ప్రపంచానికే ఒక గురువుగా మారిపోయాము. మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు దీనికి చాలా ప్రాచుర్యం చెప్పించి 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా రావడానికి ముఖ్య కారకులైనారు. వారు కూడా 75 సంవత్సరాల వయసులో అంత యాక్టివ్గా ఉండి దేశాన్ని మొత్తం ఇంత సమగ్రంగా నడిపిస్తున్నారంటే దానికి కారణం వారు డైలీ చేసే యోగానే అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యోగా చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. మా పాఠశాలలో కూడా డైలీ పొద్దున ఒక 15 నిమిషాలు ప్రార్థనా సమయంలో పిల్లలందరితో కూడా యోగా చేయిస్తాము. ఇప్పుడు 21 రోజు మార్నింగ్ 6:30 to 7:30 మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది 6:30 to 7:30. ఆ టైంలో మా పాఠశాల మల్కాపూర్ పాఠశాలతో పాటు మల్కాపూర్ గ్రామంకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా పాఠశాలకు పిలిచి ఇక్కడే వాళ్ళందరితో యోగా డే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నాము. అందరూ కూడా ఈ యోగా డేని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు దీనికి ప్రచారం కల్పించాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగస్వామ్యంగా మార్చుకోవాలని, దానివల్లనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.